కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి కార్మికులకు పిలుపు. ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ మేడేని ద్వారకా నగర్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులు ఘనంగా నిర్వహించారు. వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సహకారంతో 1000 మందికి సరఫరా చాక్లెట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జి వామనమూర్తి, జీవి ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబులు అధికారాలకు వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచి పేద కార్మిక కడుపులో కొడుతున్నారని మండిపడ్డారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే ఘనంగా నిర్వహించబడతా ఉంది. అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకులు వీరి ఆధ్వర్యంలో ఈరోజు పలు ప్రాంతాల్లో ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఇవాళ ఎండ తీవ్రతను గుర్తించి విశాఖపట్నంలో ఉన్నటువంటి వరుణ్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు, ముఖ్యంగా వంశీ గారి సహకారంతో 1000 మంది ప్రజలకి మజ్జిగ సహకారం అందించారు. వారికి ఆటో డ్రైవర్లు, చిల్లర వర్తకుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్ ఆయిల్, పెట్రోలు, ఆటో విడిభాగాలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచి ప్రజల మీద భారాలు వేస్తా ఉన్నారు. అంతేకాక చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు వాహన మిత్ర ఇస్తానన్నారు. జరిమానా పెంచే జీవోలు 21-30 రద్దు చేస్తా ఉన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు నియంత్రిస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ఇవాళకి 10,000 అమలు చేయలేదు సరికదా. వాహన మిత్ర 15,000 కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా ఆటో డ్రైవర్లు ఉసురు పోసుకున్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు సమ్మె మరియు బంద్ నిర్వహించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే